నమస్తే అన్న మన డ్రైవర్ సోదరులందరికీ నా పేరు రాజు. మీరు చూస్తున్న మినీ ట్రక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న వెహికల్ టాటా యూదా. దీనికి రేడియం స్టిక్కరింగ్ చేయిస్తున్నాను. ఎక్కడెక్కడ చేయిస్తున్నాను, ఎలా చేయిస్తున్నాను, ఎలా రేట్ మాట్లాడుతున్నాను అని మీకు పూర్తిగా చెప్తాను ఇన్ఫర్మేషన్. ఎవరైనా కొత్తగా వెహికల్ తీసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో. మనం స్టిక్కరింగ్ చేయించేటప్పుడు వాళ్ళకి సైజ్ చెప్పి మనకి ఎక్కడెక్కడ చేయాలి స్టిక్కరింగ్, ఎన్ని ఫోన్ నెంబర్లు కావాలి, ఏ టైప్లో చేయాలని మనం వాళ్ళకి ముందుగానే చెప్తే వాళ్ళు దాన్ని బట్టి రేట్ చెప్తారు. మనకు రేట్ నచ్చితే వాళ్ళతో రేట్ మాట్లాడి మనం చేయించాలి. చూడండి ఈ విధంగా బండి స్టిక్కరింగ్ నేను అలా చేయిస్తున్నాను. స్టిక్కరింగ్ షాప్ అతనితో స్టిక్కరింగ్ ఎక్కడెక్కడ చేయాలని చూపించాను. పేర్లు రాసుకున్నాడు. పేర్లు రాసుకొని రేట్ చెప్పాడు 2500. నేను 1800 బేరవాడాను. ఫిక్స్ అయింది. స్టిక్కరింగ్ చేస్తాడు. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు మనం కొన్ని పేర్లు చెప్పాము. సిస్టంలో ఎడిటింగ్ చేశాడు. ఈ పక్క ఆంజనేయం బొమ్మలు పెట్టి ఇది క్యారేజ్ పైన వచ్చి లెటర్స్ చూడండి ఎడిటింగ్ అయిపోయింది. విజయలక్ష్మి ట్రాన్స్పోర్ట్ అని పెట్టి పైన కాంటాక్ట్ నెంబరు, కింద వాట్సాప్ నెంబరు పెట్టుకున్నాను. అలాగే కలర్ కూడా పెట్టాను. చూడండి ఎల్లో కలర్ స్టిక్కర్ని కనిపిస్తున్నాడు. ఇది రేడియము. ఎదురు ఆపోజిట్లో వెహికల్ వచ్చేటప్పుడు ఆ వెహికల్ హెడ్లైట్ వల్ల ఇది మరుస్తుంది. చూడండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు పేర్లు దానిపైన చుట్టూ బార్డర్ వస్తుంది. చూడండి బ్లూ కలర్ బార్డర్తో వస్తుంది. చూడండి వీడియో తీయడానికి కావలేదు. క్యారేజ్ పైన చూడండి స్టిక్కరింగ్ ఏ విధంగా వచ్చిందో. అలాగే గ్లాస్ మీద మా అమ్మగారి పేరు వేస్తున్నాను, విజయలక్ష్మి అని. చూడండి ఈ విధంగా అయింది. మనం ఎక్కడన్నా వెహికల్ పార్క్ చేసేటప్పుడు ఈ సైడ్లు స్టిక్కరింగ్ కనిపిస్తుంది. రిఫ్లెక్షన్ వల్ల వెహికల్ ఉందని కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి చేయించుకోవాలి. అలాగే ఈ బానెట్ మీద చిన్న లోగో, అలాగే దేవుడి బొమ్మ ఒకటి పెట్టాలనుకుంటున్నాను నేను. అందుకనే మాట్లాడాను. చూడండి ఇది వచ్చేసి రైట్ సైడ్ స్టిక్కరింగ్ డైమండ్ చేశాడు. ఈ డైమండ్ చేయడం వల్ల వెహికల్ ఎక్కడన్నా పార్కింగ్ చేసేటప్పుడు ఆ వెహికల్ రిఫ్లెక్షన్కి ఈ డైమండ్లు కనిపిస్తాయి. ఆ వెహికల్ ఉందని అర్థం చేసుకుంటారు ఎవరైనా. చూడండి ఏ విధంగా ఉందో. ఇది లెఫ్ట్ సైడ్ కూడా చేంజ్ చేయం. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా అయింది. చూడండి ఎలా కనిపిస్తుందో. చూడండి బానెట్ మీద దేవుడి నామాలు పెట్టించాను. చూడండి ఏ విధంగా ఉందో. ఇది రేడియమే. చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి దగ్గర వరకు అయిపోయింది స్టిక్కరింగ్. నైట్ అయిపోయింది చేయబడికి. నేను బానెట్ పైన లోగో అన్నాను కదా. చూడండి ఈ విధంగా ఉంది లోగో. ఇలా వేయించుకున్నాను. నా ముందు బండి మీద కూడా ఇలాగే లోగో ఉండేది. చూడండి ఈ విధంగా ఉంది లోగో. చాలా నీట్గా చేశాడు స్టిక్కరింగ్. అలాగే సైడ్లు కట్ట మటక రైలు కట్ట వేయించాను. నైట్ కనిపిస్తుందని. చూడండి మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ స్టిక్కరింగ్ అయిపోయింది. చూడండి లైట్ వేయడం వల్ల రిఫ్లెక్షన్ ఎలా వస్తుందో. నెంబర్ వేయించాను. బంపర్కి ఉండేది కాదు. చూడండి మన లైట్ పోయిన వెంటనే అది రిఫ్లెక్షన్ ఎలా అవుతుందో. ఇలా రేడియం చేయించుకోవడం వల్ల మనం పార్కింగ్ ఎక్కడైనా నైట్ పూట పార్కింగ్ చేసినప్పుడు నీట్గా వెహికల్ ఉందని కనిపిస్తుంది. చూడండి డైమండ్ చూడండి ఎలా మెరుస్తున్నాయో. చూడండి ఏ విధంగా ఉందో బోర్డు. చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ కలర్లో చుట్టూ బార్డరు, అలాగే పైన బోర్డు దిగటన బండి వచ్చేసి మంచి లుక్గా కనిపిస్తుందండి. నీట్గా ఈ విధంగా చేయించుకోండి. ఎవరైనా చేయించుకునే ఉద్దేశం ఉంటే బాగా హెవీ కాకుండా ఇలా లైట్గా ఉండాలి. మన వెహికల్ ఏ వెహికల్ అయినా చూడడానికైనా సింపుల్గా ఉంటుంది. ఆ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందండి. నేను ఇలా మనకి డ్రైవర్ సోదరులకి యూజ్ అయ్యే వీడియోస్ తీస్తుంటాను ఎక్కువ శాతం. ఉంటాను మరి.